హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వర్ నల్లక. ఫ్రెండ్స్, నేను పార్ట్ 1లో వచ్చేసి విజయవాడలో అమ్మవారిని దర్శనం చేసుకొని అరుణాచలం వచ్చామని చెప్పాం కదా. ఇక్కడ మేమైతే స్టే చేసాం అనమాట ఈ హోటల్లో. ఇంకా స్టే చేసి మేమైతే రెడీ అయ్యి మార్నింగ్ ఇట్లా మధ్యాహ్నం 2ంటికి అలా వచ్చాము. సాయంత్రం పూట ఇలా 7 కల్లా రెడీ అయ్యి గిరి ప్రదర్శనకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడైతే మా హోటల్ నుంచి ఇలా వెళ్తున్నాం అనమాట గిరి ప్రదర్శనకి. వీళ్ళంతా మా యూట్యూబర్స్ ఫ్యామిలీ అనమాట. మా ఫ్యామిలీ అనే కాదు, మా తమ్ముళ్ళు. చాలా అంటే చాలా హ్యాపీగా అందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, నా కళ అనమాట. నా కళ నెరవేరుతుందని చాలా చాలా ఆనందపడుతున్నాను. అంత బాగుంటుంది. మాకు శివయ్య బాగా కులదేవం అనమాట. మాకు చిన్నప్పటి నుంచి చూడండి, గాలిగోపురం, అరుణాచలేశ్వర స్వామి గాలిగోపురం వస్తుంది. గాలిగోపురానికి మా హోటల్కి చాలా దగ్గరేను, జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. నడిచి వచ్చేసాము. అసలు గాలిగోపురం చూడంగానే నాకైతే ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి. నిజంగానే ఎవరైనా సరే అలా ఫీల్ అవుతారు కంపల్సరీ. ఇదిగో మా దీపు చెల్లి అందరూ ఇలా రెడీ అయ్యి వచ్చేసాము. ముందు గాలిగోపురం దగ్గరికి వచ్చేసాము. గాలిగోపురం దగ్గరికి వచ్చేసి అయితే ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారంటే ఎవరైనా సరే ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ముందుగా కొబ్బరికాయ అవి తీసుకున్నాము. నేనైతే మా పెద్ద బాబు చేత కొట్టించాను అనమాట. చూడండి, గాలిగోపురం నైట్ పూట వ్యూ చాలా బాగుంటుందండి. గిరి ప్రదర్శన చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేనైతే. మార్నింగ్ పూట చాలా చాలా ఇబ్బంది పడతారు ఎండలో నడవాలంటే. నైట్ పూటే మీరు నడవటం మంచిది అనుకుంటున్నాను. అది మీ ఇష్టం. నడవగలము అని అంటే మార్నింగ్ నడవండి. మార్నింగ్ నడవటం వల్ల ఏంటంటే టెంపుల్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుతారండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో చాలా చాలా టెంపుల్స్ ఉంటాయి, అన్నీ ఓపెన్ చేసి ఉంచుతారు. అన్నీ దర్శనం చేసుకోవచ్చు. ఈ టైంలో ఏంటంటే దర్శనం చేసుకోవడానికి కుదరదు. కానీ అన్నీ ఏంటంటే మనకి కనపడతాడు స్వామి. తలుపులు వేసినా సరే మనకి కనపడతాడు స్వామి. ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆ స్వామిని దర్శించుకోవటమే కావాలి కదా మనకి. నడవలేని వాళ్ళు కంపల్సరీ సాక్స్లు వేసుకోండి. ఎందుకంటే ఈ తార్ రోడ్డు మీద చాలా సన్నసన్నవి ఉంటాయి కదా, బాగా గుచ్చుకుంటున్నాయి. మేమైతే సాక్స్లు కూడా వేసుకోకూడదు అని ఇలా నడవాల్సిందే అని నడిచామన్నమాట. అయితే స్టార్ట్ చేసాము. మేమైతే గిరి ప్రదర్శనకి స్టార్ట్ చేసామండి. చక్కగా కొబ్బరికాయ కొట్టేసాము. కర్పూరం వెలిగించేసుకొని ఆ తండ్రిని మనసులో ఓం నమ శివాయ అనుకుంటా వచ్చేసాము. మొదటైతే ఇంద్రలింగం అనమాట. ఇంద్రలింగం దగ్గరికి వెళ్దాం పదండి. కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ గిరి ప్రదర్శన దారిలో ప్రతి ఒక్క గుడి మీరు దర్శనం చేసుకోండి. చాలా గుళ్ళు ఉంటాయి. మధ్య మధ్యలో చక్కగా ఆశ్రమాలు అవి ఉంటాయి. ఏ ఒక్కటి మిస్ అవ్వకండి. అన్నీ ప్రతి ఒక్కటి చూడండి, సరేనా? అయితే ఫస్ట్ ఇంద్రలింగం అనమాట. నేనైతే కొన్ని మిస్ అయినా ఏమనుకోవాకండి, ఓకేనా? ఇది ఫస్ట్ ఇంద్రలింగం. కొన్ని అయితే తీయటానికి కుదరలేదు. ఈ ఇంద్రలింగం దగ్గర కూడా బయట ఇలా కర్పూరం వెలిగించేసి మా పెద్ద అబ్బాయి చేత చేయించానండి ప్రతి ఒక్కటి. మా వాడు చేశాడనమాట. ఇట్లా కర్పూరం వెలిగించేసి ఇలా బయలుదేరాము. లోపల దర్శనానికి వెళ్తున్నాం అనమాట. కానీ లోపల దర్శనం దగ్గర తీయనివ్వట్లేదు. కానీ కొంచెం మీకు చూపిద్దామని అలా తీస్తున్నాను. కానీ లోపల అయితే నో ఎంట్రీ ముందుగానే బయట రాసేసారనమాట. ఓన్లీ జస్ట్ చుట్టూ. నేను ఇలా తీస్తుంటే పంతులు గారు తీయకూడదమ్మా, ముందు ఆపేసి అన్నారు. సరే స్వామి అని ఇంకా ఆపేసి ఆ స్వామిని దర్శించుకున్నాను. ఇలా చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేసి ఆ స్వామిని దర్శించుకొని, ఇది ఫస్ట్ లింగంకారం అంట. ఇంద్రలింగం అని పేరు. ఇంకా దర్శనం చేసుకొని లోపల స్వామిని తీయటానికైతే కుదరలేదు. ఇలా బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామండి. మా చిన్న బాబు అయితే వాడు సాక్స్లు వేసుకోరా అన్నా కూడా సాక్స్లు వేసుకోకుండా మీతో పాటు నడుస్తాను అని ధీమాగా వచ్చాడనమాట. సరే చూద్దాం ఎంతవరకు నడుస్తాడని మేము కూడా వదిలేసాము. ఇంక ఇక్కడ చూడండి, కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది. మనం వెళ్ళే దారిలో చాలా చాలా చోట్ల గణేష్ టెంపుల్స్ ఉంటాయండి. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ విఘ్నం లేకుండా కాపాడాలని
ఆ స్వామిని కూడా చక్కగా మొక్కుకోండి, చక్కగా దర్శనం చేసుకోండి. ఇలా మళ్ళీ మొదలుపెట్టాము. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇలా మొదలుపెట్టాము అనమాట. మేము నైట్ వచ్చేసి 9కి అలా స్టార్ట్ చేసామండి. గిరి ప్రదక్షిణ 9కి స్టార్ట్ చేసాము. చిన్నగా వెళ్తున్నాం అనమాట, చాలా చిన్నగా, హడావుడి ఏం చేయకుండా చిన్నగానే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకొక దేవాలయం వచ్చేసండి, వెళ్దాము. బయట ఇట్లా నాగమయ్య స్వామి పడగలు, వినాయకుడి స్వామి దర్శనం ఇట్లా చేసుకొని ప్రతి ఒక్క గుడికి అయితే వెళ్ళామండి. కానీ అన్ని వీడియోలు అయితే తీయటానికి కుదరలేదు. వాళ్ళు ఎవరైనా పంతులు గారు ఉంటే మాత్రం వీడియోలు ఆపేసామంటున్నారు. మీకు కనీసం కొంచెమన్నా చూపించాలని ఇలా తీస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేసండి. ఈ అమ్మవారి దగ్గర కాళికాదేవి మాత అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అయితే లోపలికి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఒక చుట్టూ ప్రదర్శన చేసేసి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఇజ్రాలు ప్రతి ఒక్కరికి ఇట్లా దిష్టి తీసి ఇలా చేస్తున్నారనమాట. అలా చేస్తే ఎన్నాలో ఉన్న నొప్పులన్నీ పోతాయంట. తర్వాత అయితే మేము ఒక 4 కిలోమీటర్స్ అలా నడిచినట్టున్నాము. తర్వాత అయితే ఆకలేస్తే అయితే తినేసాము. ఆ తండ్రి కూడా ఆకలితో ఉండి చేయమని అయితే ఏం చెప్పడండి. ఇంకా చిన్నబాబు ఉన్నాడు కదా, టిఫినే చేసాము. ఇంకా డిన్నర్ అయితే కాదు, టిఫిన్ చేసాము. లైట్ ఫుడ్ తీసుకున్నాము, ఇడ్లీ తిన్నాములే. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. కానీ 4 కిలోమీటర్స్ ఇంకా 10 ఉంది. అది 4 కిలోమీటర్స్ కంప్లీట్. అప్పటికే మా మోహన్ చెమటలు కక్కేసినాయి. కానీ హ్యాపీగా అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దారిలో చక్కగా జింకలు ఉంటాయండి, చాలా బాగున్నాయి. జింకలు కూడా మిస్ అవ్వకండి, ప్రతి ఒక్కరు చూడండి. మనకి కనపడవు కదా మన దగ్గర, ఇంక ఇలా వచ్చినప్పుడే కదా. జింకలు అయితే చక్కగా కొన్ని చాలా ఉన్నాయి. గిరిప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ప్రతి ఒక్కరికి ఆకలైనా దాహమైనా ఇంకా మీకు అసలు షాపులు లేవు అంటానికి లేదు. రాత్రి అంతా అసలు క్లోజ్ అనేది ఉండదండి. మీకు ఆ బాధ అయితే ఏం లేదు, క్లోజ్ అయితే ఉండదు. మీకు కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, వాటర్ తాగొచ్చు, ఏమైనా తినాలంటే తినొచ్చు. ఆ ప్రాబ్లం అయితే మీకు ఏం ఉండదు. అంటే భోజనం అయితే దొరకకపోవచ్చు, కానీ టిఫిన్స్, కూల్ డ్రింక్స్లు, వాటర్లు అన్నీ దొరుకుతాయండి. మీకు ఏ ప్రాబ్లం లేదు. రాత్రి అయినా సరే మాకు అమ్మో ఆకలి అయితే ఎట్లా అనుకోవద్దు, అన్నీ దొరుకుతాయి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి ఈ స్వామిని, ఇది ఒక లింగాకారం అనమాట. కానీ మేము దర్శనం చేయడానికి ఇలా మాకు మార్నింగ్ కాదు కండి, నైట్ పూట కదా, కొంచెం క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి వాటిలో నుంచి తీసుకోవాల్సి వచ్చింది. అది మీకు చూపిద్దామని తీయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అయితే క్లోజ్ చేశారు కాబట్టి తీసుకోవడానికి ఉంది. ఓపెన్ చేసి ఉంటే అసలు అట్లా కూడా తీయనివ్వరు అనమాట. ఇంక ఇలా మా ప్రదక్షిణ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. మేమైతే మధ్య మధ్యలో మాకు తెలిసినంతలో ప్రతి ఒక్కటి చూస్తూనే వెళ్ళామండి. ప్రతి ఒక్క గుడి, ఏ గుడి అయితే మిస్ అవ్వలేదు. మీరు కూడా నేను తప్పకుండా చెప్తున్నాను, ఏ గుడి మిస్ అవ్వకండి, అన్ని టెంపుల్ చూస్తే వెళ్ళండి, సరేనా. మా పెద్ద బాబు మాత్రం యాక్టివ్గా నడుస్తున్నాడండి. కొంచెం మాకైతే అయిపోయింది, మా స్టామినా అయితే అయిపోయింది. మా పెద్ద బాబు మాత్రం మీతో నడిస్తే అలా ఇంక నేను నడిచినట్టే అని ఫాస్ట్గా నడిచేస్తున్నాడు. గిరి ప్రదక్షిణ స్టార్టింగ్లో ఆ తండ్రికి దండం పెట్టుకొని మీ మనసులో కోరికని అనుకొని కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మీరు స్టార్ట్ చేస్తే మీ కోరిక అయితే నెరవేరుతుందండి. నెరవేరదు అనే ప్రశస్తే లేదు, కంపల్సరీ నెరవేరుతుంది. మీరు నైట్ పూట కాబట్టి మాకు కొంచెం ట్రాఫిక్ బాధగా లేదండి. మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎండ అల్లాడిపోతారు. నైట్ పూట అసలు మాకు ఈ ట్రాఫిక్ బాధ కూడా ఏం లేదు, చక్కగా హ్యాపీగా వెళ్ళాము. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి మరీ చెప్తున్నానండి, ఈ తార్ రోడ్డు మీద సన్నటి రాళ్ళు ఉంటాయి కదా, అయితే బాగా గుచ్చుకుంటే మీరు మాత్రం నడవలేని వాళ్ళు సాక్సులు వేసుకుంటే ఏం ప్రాబ్లం ఏం లేదు, సాక్సులు వేసుకోండి, సరేనా.
మీకు ఇక్కడ దారిలో ఇంద్రలింగం, వాయులింగం, నైరుతి లింగం, ఈశాన్య లింగం, సూర్యలింగం అలా 8 లింగాకారాలు మనకి దర్శనమిస్తాయి. మేము ప్రతి లింగాకారం దగ్గర వీడియో తీయటానికి అయితే కొంతమంది పంతులు గారు ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. అందుకని మీకైతే పర్ఫెక్ట్గా చూపించలేకపోతున్నాను. కానీ ప్రతి గుడికి మేము వెళ్ళామండి. ఏ గుడి అయితే మేము మిస్ అవ్వలేదు. ఓపిక తెచ్చుకునైనా సరే ప్రతి గుడికి వెళ్ళాము. ఇంక ఇక్కడ చూసేయండి, ఆల్మోస్ట్ మేము 10 కిలోమీటర్లు వచ్చామండి. 10 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మోక్ష మార్గం అనమాట. ఈ మోక్ష మార్గంలో ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తే మోక్షం కలిగినట్టేనని అంటారు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, లావుగున్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు రిస్క్ అయితే తీసుకోవాకండి, ఓకేనా? రిస్క్ అయితే తీసుకోవాకండి. ఇప్పుడు వరకు అయితే ఇరుక్కున్న వాళ్ళంటూ ఎవరూ లేరని అన్నారు. స్వామి దయ వల్ల అయితే ఏది అందరికీ మంచి జరిగింది. కానీ నేను ఇప్పుడు మేమైతే వెళ్ళి చాలా రోజులైంది. కానీ నేను ఈ వీడియో అయితే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. నేను వాయిస్ ఇచ్చే టైంకి ఒక ఘటన జరిగిందనమాట. అది చాలా బాధ అనిపించింది. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని వందల సంవత్సరాలు ఎవ్వరు ఇరుక్కోవటం అంటూ జరగలేదు. కానీ ఒక అతను ఇలా రాజమండ్రి చెందిన ఒక అతనికి ఇలా ఇరుక్కొని ఇలా ప్రాణాలు వదిలినట్టు తెలిసింది. అది కొంచెం బాధాకరంగా ఉంది. అందుకని ఇప్పటి నుంచి అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. లావుగా ఉన్నవాళ్ళు, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, స్థూలకాయస్తులు అలాంటి వాళ్ళు రిస్క్ తీసుకోవద్దండి. ఆ శివయ్యని వెళ్ళి ఆ శివని దర్శనం చేసుకోండి. ఇలా రిస్క్ మాత్రం తీసుకోవాకండి, సరేనా? మా చిన్న బాబు అయితే చాలా చాలా బాధపడ్డాడండి. నిజంగా మీకు ముందుగానే చెప్తున్నా, చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారండి. అంత దూరం అయితే నడవలేరు. నేను ఫేస్ చేశాను. మా వాడు మూర్ఖంగా నడుస్తా అన్నాడు, కానీ మా వాడైతే నడవలేదు. మీకైతే ప్రతి ఒక్క గుడి చూపిస్తున్నానండి, చూడండి. ఈ లింగాకారాలు అయితే మేము కొన్ని చోట్ల చెప్పా కదా, కొన్ని చోట్ల వీడియో తీనిస్తున్నారు, కొన్ని చోట్ల వీడియో తీయట్లేదు. ఇలా మీకు చూపిద్దామని వాళ్ళని అడిగి కొన్ని చోట్ల అయితే తీసాము. ఈ లింగాకారాలు మొత్తం దర్శనం చేసుకోండి. ఇది ఒక లింగాకారం అన్నమాట. అన్నీ క్లోజ్ చేస్తారండి. కొంచెం చంద్రలింగం, ఇది చంద్రలింగం అనమాట. మేము ఇంకేందంటే ఇంకా ఇలా ఈ తలుపులో నుంచి ఇలా తీసామన్నమాట. ప్రతి ఒక్క లింగాకారం మీకు నేనైతే వీడియోలో చూపించానండి. ఒక లింగాకారం ఏదో ఒకటో రెండు మిస్ అయినదో వీళ్ళైన ప్రతి ఒక్క లింగాకారం చూపించాను. జాగ్రత్తగా చూడండి, వాటి పక్కన పేర్లు కూడా ఉంటాయి, మీరు చూడండి చక్కగా. ఇది ఒక లింగాకారం. ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా అసలు నన్ను రూమ్ తీసుకెళ్ళని గోల్ చేశాడు. ఇదైతే వాయులింగం అండి. ఈ వాయులింగం దగ్గర బాగా గాలి వస్తుందని అంటారు. అంతేం లేదండి, ఇక్కడ బాగా చల్లటి గాలి వస్తుంది, ఎండైనా సరే అని అన్నారు. మాకైతే అంతే అలా ఏం అనిపించలేదు. బాగా చీకటి అయిపోయిందండి. మేము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర 1 దాటింది, 1, 2 అలా అయింది. అప్పటికి నా సెల్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. నా సెల్లో ఛార్జింగ్ పెట్టినా కూడా స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. చాలా వరకు పిల్లలు ఇవన్నీ తీస్తూ ఉన్నాం కదా, ఛార్జింగ్ అయిపోయింది. తర్వాత మా తమ్ముడు సెల్లో నుంచి తీసాడనమాట. ఇవన్నీ అయితే నా ఫోన్లే కదా, తర్వాత మా తమ్ముడు తీసినవి ఇవన్నీ. చూడండి అమ్మవారు, చూడండి ఎంత బాగుందో. అమ్మవారు చాలా బాగుంది కదా. మీకైతే వీటి నుంచి కూడా క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తున్నానండి, చూడండి. ప్రతి లింగాకారం దగ్గర బయట పేర్లు ఉంటాయండి. ఆ పేర్లు చూడండి, మీకు అర్థమైద్ది కంపల్సరీ, సరేనా?
ఇంక మధ్యలోకి వచ్చాక ఒక 8 కిలోమీటర్స్కి వచ్చాక మా చిన్నోడైతే అసలు నడలేకపోతున్నాడండి. నన్ను రూమ్ తీసుకెళ్ళి నన్ను గోల చేశాడు. అప్పుడు దాకా నడిచిన వాడు ఇంకా వాడి పని అయిపోయింది. పాపం 10 ఇయర్స్ బాబు కదండి, ఎట్లయినా మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ నడుస్తాను అన్నాడని నడిపించాము. లేకపోతే నేను అక్కడ హోటల్లోనే ఉంచి అక్కడ ఎవరో ఒకళ్ళు పెట్టి వచ్చేదాన్ని. ఇంకా తర్వాత ఇంకా లాభం లేదని సాక్స్లు అయితే తీసుకున్నాను. సాక్స్లు వేసుకో ఈ మాల్ ముందు నడవటం ఒక ఎత్తు అయితే గుచ్చుకుంటున్నాయండి బాగా. అసలుకి నడవటం వల్ల అయితే మనకి అంత అలసట అవన్నీ కాదులే, కానీ ఈ రాళ్ళు సన్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అసలుకి అరికాళ్ళు అసలుకి బాగా గుచ్చుకుంటున్నాయి అన్నమాట. ఇంకా సాక్సులు వేసాము. వాడికైతే సాక్సులు వేసేసి నడిపించాము. సాక్సులు వేసినా కూడా 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వరకు వచ్చాక వాడి వల్ల అయితే కాలేదు అసలుకి. ఇంకా చూడండి మా నడక అయితే ఆగిపోతుంది. అసలు నడవలేక అసలు నడుస్తున్నాము. ఎవ్వరికి ఓపిక లేదు అసలుకి. నా పని అయితే అయిపోయిందండి కరెక్ట్గా. ప్రతి కిలోమీటర్కి ఎంత ఉంది అనుకుంటా వెళ్తున్నాము. ఆ స్వామిని కూడా ఆయన నామం కూడా జపించుకుంటున్నాము. ఓం నమః శివాయ అని జపించుకుంటున్నాము. మా పెద్ద బాబు మాత్రం నిజంగా చాలా చాలా ఎనర్జీగా నడిచాడండి. వాడైతే మాకన్నా మీతో పాటు నడిస్తే నాకు ఇంక నడిచినట్టే అని మాకన్నా ముందెళ్ళిపోయి నడిచేస్తున్నాడు. నాకైతే కోపం వచ్చేసింది. అసలుకి వాడు కనపడలేదు, చాలా ముందు వెళ్ళిపోయాడు అనమాట. అసలుకి కనపడలేదు. నైట్ పూట అయ్యింది. అసలు నాకేమో టెన్షన్ నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నాను కానీ ఇది ఒక టెన్షన్ పెట్టాడు. ఇంక తర్వాత వేరే వాళ్ళ సెల్ తీసుకొని ఇంక నా నెంబర్ ఫోన్ చేశాడు అనమాట. మమ్మీ ఎక్కడున్నారని చేశాడు. నువ్వు ముందు ఎక్కడున్నావు అంటే కరెక్ట్గా అప్పుడు సూర్యలింగం దగ్గర ఉన్నాను అన్నాడు. నువ్వు అక్కడే ఉండి కదలవాకనని చెప్పాము. చాలా టెన్షన్ పెట్టేశాడు. ఎందుకంటే మార్నింగ్ అయితే ఇక్కడ టెన్షన్ అంటే అండి, నైట్ పూట అయినా సరే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇది మన ఊరు కాదు, ఎక్కడికో వేరే చోటకు వచ్చాము. మన జాగ్రత్తలో మనం ఉండాలి కండి. పిల్లలకి ఏం తెలుస్తుంది, మూర్ఖంగా చేస్తారు. నాకేం భయం లేదని ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోతున్నాడు. మార్నింగ్ అయితే ఒక ఎత్తు అండి, ఇది నైట్ కదా. నైట్ అప్పుడు 1-2 అలా అయింది. ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదా. చూడండి చక్కగా లింగాకర్రలు అయితే అన్నీ దర్శనం చేసుకోండి. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు అండి. ఈ పవిత్ర నడకను గిరి ప్రదక్షిణ అంటారు. దీనికి అష్టలింగ దర్శనాలు, పౌర్ణమి విశిష్టత సుమారు 3-4 గంటల నడక సమయం ప్రధాన ప్రత్యేకతలు అంటారు. 3-4 గంటలు అన్నారు కానీ మాకైతే చాలా గంటలు పెట్టిందండి. మీరు నమ్మపోండి, మాకైతే దగ్గర 7-8 గంటలు పెట్టింది. ఎందుకంటే మేము ఆగి ప్రతి ఒక్క ఆలయం దర్శనం చేసుకుంటూ వెళ్ళాం కదా. కొంచెం ఆగి వెళ్ళాం కాబట్టి మాకైతే చాలా టైం పట్టింది. మేము ఈ విధంగా అయితే దర్శనం పూర్తి చేసుకొని మళ్ళీ ఇట్లా గాలిగోపురం దగ్గరికి ఇలా వచ్చేసామండి. గాలిగోపురం దగ్గరికి ఇట్లా దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని తెల్లారి మళ్ళీ కొంచెం ఒక 2 గంటలు పడుకొని స్నానం చేసి మళ్ళీ రెడీ అయ్యి మార్నింగ్ దర్శనానికి వచ్చేసాము. ఇలా మార్నింగ్ దర్శనానికి అయితే ఇంక వచ్చేసాము. నైట్ పూట అయితే దర్శనం చేసుకోవడానికి అయితే ఎవరికి ఓపిక లేదు. ఇంకా నైట్ పూట డైరెక్ట్గా క్యూలో నుంచుందాం అనుకున్నాము. అలా డైరెక్ట్గా క్యూలో నుంచుందామని దానికి కూడా కాలు ఇంత లావ్ అయిపోయి ఎవరికి ఓపిక లేదు. అందుకని రూమ్కి వెళ్ళి 2 గంటలు రెస్ట్ అయితే తీసుకొని తర్వాత 7:30కి 8కి అలా స్నానాలు చేసేసి ఇలా దర్శనానికి అయితే వచ్చేసాము. ఇది మార్నింగ్ కరెక్ట్గా 7:30కి 8కి వచ్చాము. చూడండి ఇట్లా మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి చక్కగా పూలు తీసుకొని పూలు పెట్టేసుకొని చక్కగా కొబ్బరికాయలు తీసుకొని ఇంకా అలా స్వామి దగ్గరికి ఇట్లా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ 50 రూపీస్ టికెట్ అనమాట. 50 రూపీస్ టికెట్ తీసుకొని ఇలా క్యూ మార్గంలో వెళ్తున్నాము. గట్టిగా ఒక గంటన్నరలో అయిపోయిందండి మాకు దర్శనం. చాలా తొందరగానే అయిపోయింది. అంత ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు.
చాలా తొందరగా అనిపించింది, తొందరగానే అయిపోయింది. మీకు అరుణాచలం గురించి కూడా కొంత తెలియచేద్దాం అనుకుంటున్నానండి. ఇది శివుని అగ్నిలింగ రూపంతో బ్రహ్మ విష్ణువుల ఘర్షణతో శ్రీకృష్ణదేవరాయల నిర్మాణాల్లో ముడిపడి ఉంది. ఇది పంచభూత క్షేత్రాల్లో అగ్నిస్థలంగా ప్రసిద్ధి చెందిందనమాట. అయితే బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. ఆ అగ్ని రూపమే కాలక్రమేణా చల్లబడి అరుణాచల పర్వతంగా మారిందని, ఈ కొండనే సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారని నమ్ముతున్నారు. అయితే చోళులు మరియు పల్లవుల ప్రాచీన కాలంలో చోళులు మరియు పల్లవ రాజులచే ఇది పోషించబడింది. ఈ అరుణాచలేశ్వర ఆలయం 18వ శతాబ్దం నాటికి ఇక్కడ అనేక తెలుగు శాసనాలు వెలువడ్డాయి. ప్రసిద్ధ రాజైన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ గోపుర నిర్మాణాన్ని ప్రారంభించగా తంజావూరును పాలించిన తెలుగు పాలకుడైన సేవప్ప నాయకుడు దీన్ని పూర్తి చేశాడు. భక్తులు ఈ పర్వతం చుట్టూ 14 కిలోమీటర్లు నడిచి గిరిప్రదక్షిణ చేయడం అత్యంత పుణ్యంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున కొండపై మహాదీపం వెలిగిస్తారు. దీన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ లోపల చూడండి, ఈ గుడి వ్యూ అనమాట. చక్కగా ఇక్కడ ఒక చాటే ఇట్లా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీడియో తీసుకున్నాము. అరుణాచలేశ్వర స్వామి చాలా చాలా పవర్ఫుల్ అండి. కానీ ఇక్కడికి మనం రావాలన్నా రాలేము. ఆ తండ్రి పిలుపుంటేనే మనం రాగలమని భక్తులందరూ నమ్ముతారు. నేనైతే 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఆ తండ్రి దగ్గరికి రావాలని. కానీ ఇవాళకి ఆ తండ్రి పిలుపు వచ్చింది. నిజంగా అనుకోకుండా హడావుడిగా రెడీ అయ్యామన్నమాట. చక్కగా అప్పటికప్పుడే అనుకున్నాము. ఇంతకుముందు వెళ్దాం అన్నప్పుడు చాలాసార్లు మిస్ అయ్యామండి. ఈసారి అయితే ఆ తండ్రి పిలుపు వచ్చింది కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆగకుండా వచ్చేసాం అనమాట. ఇలా దర్శనానికి వెళ్తున్నాము. కానీ ఫోన్లు కూడా తీసుకొచ్చాము లోపలికి. ఇక్కడ ఫోన్లు బయట పెట్టలేదులే, లోపల తెచ్చాము. లోపల స్వామిని అయితే తీయలేదులే, బయట ఇట్లా క్యూలో ఆ స్వామి దగ్గరికి వెళ్ళేంతవరకు ఇట్లా అయితే వీడియో తీసాము. చక్కగా దారిలో మనకైతే చక్కగా మజ్జిగలు అవి ఇస్తున్నారండి. బాధ అయితే లేదు. చక్కగా దాహం వేసినా కూడా వాటరు, మజ్జిగ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అంతా బాగుంది. చూడండి, అరుణాచలేశ్వర స్వామి కొండ. ఆ స్వామిని చక్కగా చూడండి. మీరు కూడా తప్పకుండా ఆ స్వామిని దర్శనం చేసుకోండి. ఆ స్వామిని అయితే నేను వీడియో తీయలేదు, మీరు వచ్చి దర్శనం చేసుకోండి. స్వామిని లోపల తీయకూడదని చెప్పారు కదా, అందుకని నేను జస్ట్ మీకు ఆ బయట వరకు, ఆ ప్రాంగణం వరకు చూపిస్తున్నాను. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టేసేసాను. లోపల స్వామిని తీయకూడదు అంటారు. ఎందుకంటారు నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా, సరేనా? ఇట్లా క్యూలో ఇట్లా వెళ్తున్నాం అనమాట. ఆ స్వామి ఇంకెక్కడ అని ఎత్తుక్కుంటే వెళ్తున్నాం. నిజంగా ఆ స్వామి ఇంకా చూస్తున్నాం అనే దగ్గరికి వెళ్తున్నాము అనే టైంకి నిజంగా ఆనందంతో ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి. నిజంగా మీరైతే ఆ అనుభవాన్ని మీరు కంపల్సరీ అట్లా అనుభవిస్తారు. ఎందుకంటే ఆ ఫీలింగ్ అయితే కంపల్సరీ మీకు వస్తుంది. ఆ ఫీలింగ్ అయితే మీరు కంపల్సరీ అనిపిస్తారు. చూడండి, ఇలా లోపలండి, ఈ లోపల కూడా తీశాను. కరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నేనైతే స్విచ్ ఆఫ్ చేసేసాను. మాకు ఒక గంటన్నర, అంతేనండి, ఒక గంటన్నర 2 గంటల్లో అయిపోయింది దర్శనం. అంత ఇబ్బంది ఏమనిపించలేదు. అప్పటికే మార్నింగ్ 8:30కి ఫుల్గా జనం ఉన్నారండి. వీళ్ళందరూ రాత్రిపూట గిరి ప్రదర్శన చేసి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. అప్పటికే జనం ఫుల్గా ఉన్నారు చూడండి. ఇంకా మాకు 10 దాటితే ఇంకా అసలు దర్శనం కూడా మాకు ఇంకే కష్టమయ్యేది. ఇంకా మార్నింగ్ వచ్చాం కాబట్టి. నైట్ పూట అయితే అసలు ఇంకా ఓపిక లేదు. ఓపిక తెచ్చుకొని లేచి మళ్ళీ స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ప్రతి ఒక్క భక్తుడు మనసులో అనుకుంటూ చక్కగా ఆయన దర్శనం చేసుకుంటున్నారు.
ఏదో ఒకసారి జీవితంలో ఆ అరుణాచలేశ్వరి స్వామిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగ్, ఆనందం అనేది మీరు కంపల్సరీ మీకు మనసులో అనిపిస్తుంది చూడండి. అంత హ్యాపీగా ఉంటుంది. ఆ లోపల స్వామిని చూడంగానే మేము గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ నొప్పులు గిప్పులు మొత్తం పోయినాయి. అసలకి యాక్టివ్గా అయిపోయానమాట. ఇలా దర్శనం చేసుకొని అయితే దర్శనం అయితే మేమైతే స్వామిని చూపించలేకపోయాను, చూపించకూడదు. మీకు తెలుసు. ఇట్లా దర్శనం చేసుకొని ఇక్కడైతే ప్రసాదాలండి. ఇక్కడ ప్రసాదాలు 50 రూపీస్కి 5 లడ్లు అనమాట. అట్లా మళ్ళీ పులిహార, చక్కెర పొంగలి అలా అన్ని ప్రసాదాలు. మిగతా ఏమో 10 రూపాయలు 10 రూపాయలు. 50 లడ్లు మాత్రం 50 రూపాయలకి 5 లడ్లు ఇస్తున్నారు. ఈ ప్రసాదం కూడా 10 రూపీస్ అండి. ఫ్రీగా అయితే ఏం పెట్టట్లేదు. ఇవి కూడా కొనుక్కొని తిన్నాయి. 10 రూపీస్ 10 రూపీస్. ఇట్లా ప్రసాదం తీసుకొని కొంచెం నోట్లో వేసుకొని కొంతసేపు అయితే కూర్చొని ఇంకా బయలుదేరుతున్నామంటే ఇంకా బయటికి ఎగ్జిట్ అవడానికి బయలుదేరుతున్నాము. ఈ అరుణాచలేశ్వర స్వామి ఆలయంది ఈ వీడియో ఏదైనా కొంచెం తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంతలో అయితే నేను చెప్పాను. ఇది ఎగ్జిట్ అయ్యే దారి అనమాట. ఇంకా చిన్నగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. మాకైతే ఆ స్వామి దర్శనం చేసుకున్నాక ఇంకా అసలు నాకైతే ఏ పెయిన్ అనిపించలేదండి. నాకు రాత్రిపూట పడ్డ బాధ అంతా పోయింది. నాకైతే నా మనసుకైతే అలా అనిపించింది. మీకు కూడా కంపల్సరీ అలాగే అనిపిస్తుంది. మీరు ఆ స్వామిని దర్శించుకున్నాక తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. అమ్మవారి దర్శనం ఇంకా స్వాములు ఉంటారనమాట. మనం రిటర్న్ ఎగ్జిట్ అయ్యే దారిలో స్వాములు ఉంటారు. వాళ్ళందరినీ దర్శనం చేసుకోండి. ఎవరిని మిస్ అవ్వకండి. నేనైతే ఇంక వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు. ఇలా అయితే బయటకు వెళ్ళిపోతున్నాము. ఇంకైతే మా బాబు ఆకలి అన్నాడండి. అందుకని ఇంక సరేలే వాడికి మెస్లో పెట్టిద్దామని ఇంక ఇక్కడ మీకు ఆల్రెడీ నేను నా షార్ట్లో కూడా పెట్టానండి. కంపల్సరీ చూడండి. ఇక్కడ ఆంధ్ర భోజనాన్ని 2 హోటళ్ళు మాకు తెలిసినంత వరకు 2 హోటళ్ళు అయితే చూసామండి. ముందు రోజు మేము వెళ్ళిన రోజు ఒక హోటలు, ఇప్పుడు మేము వెళ్ళేదేమో 2వ హోటలు. కంపల్సరీ చూడండి. ఇంక ఇక్కడ ఈ బయటికి రాగానే షాపింగ్ చేసేవాళ్ళు చక్కగా షాపింగ్ చేయొచ్చు. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చక్కగా దేవుడి అరుణాచలేశ్వర స్వామిది పటాలు, చిన్న చిన్న శివలింగాలు, స్ఫటికలింగాలు మొత్తం ఉంటాయి. నేనైతే వాయిస్ ఇచ్చాను అనమాట, షార్ట్ కింద పెట్టుకున్నామని. మా దర్శనం అయితే పూర్తి అయ్యింది, హ్యాపీగా అయింది, చాలా చక్కగా జరిగిందని ఇట్లా చెప్పాను అనమాట. ఇంకా సరే మా బాబు ఆకలి అన్నాడు. మేము ముందు రోజు అయితే వేరే చోట ఆంధ్ర హోటల్కి వేరే చోటకి వెళ్ళామండి. అక్కడ కూడా చాలా బాగుంది. మేము స్టే చేసాయని చెప్పాడనమాట. మన ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆంధ్ర భోజనం అని దొరికిద్ది, అక్కడే తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇంక ఇది రెండోది అనమాట. నిన్న వెళ్ళిందేమో అటు సైడు, ఇంక ఇది మాకు దారిలోనే ఉంటుంది. ఈ గాలిగోపురానికి మనకి సందులోనే ఉంటుంది అనమాట ఇది. అంటే మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు నడిచేటప్పుడు మనం గాలిగోపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆంధ్ర భోజనం హోటల్ అయితే కనపడిద్ది. చక్కగా వెళ్ళాము, చాలా బాగుందండి. 110 రూపీస్ అంట, చాలా బాగా చక్కగా సర్వ్ చేశారు. నేనైతే ఇట్లా వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను. తీయండి మేడం, మాది కూడా పెట్టండి, మా హోటల్ కూడా పెట్టండి అని అనేసి పొద్దున్నే కొందుకు వడ్డిస్తూనే ఉన్నారండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చక్కగా. నేను ఇట్లా వీడియో తీస్తున్నాను వాళ్ళు మరి ఏమో కానీ పెడుతున్నారు, అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను షార్ట్లో పెట్టాను, కంపల్సరీ చూడండి. మన ఆంధ్ర వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫుడ్ అయితే మీరు చాలా చాలా నచ్చిద్ది. మళ్ళీ ఇంకొక షార్ట్ కూడా ఉంది. ఇంక ఇలా భోజనం చేసేసి ఇంక వెళ్తున్నామండి. అప్పటికి మా వాడు వాడికైతే ఇంకా అంటే మేము మార్నింగ్ ఏమో చెప్పులు వచ్చేసాము, మేము రూమ్లో వదిలేసి వచ్చేసాము. ఆ మార్నింగ్ అప్పుడు అండే ఉంటుందిలే అని మేము రిటర్న్ వచ్చే టైంకి 11:30 12 అయింది, 12 దాటింది. ఆ 12కి అయితే కాళ్ళు అయితే సలసల కాయిపోతున్నాయి. మనమైతే ఓకేనండి, చిన్న బాబు కదా వాడు, 10 ఇయర్స్ బాబు కదా వాడు.
ఇంక అంతేనండి. ఇంకా అలా ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసి మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము. ఇంక రిటర్న్ అయిపోయాము. ఇంతేనండి మా వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లేశ్వరి నల్లక యూట్యూబ్ ఛానల్. తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.